సార్, వైసీపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది? పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. యాక్చువల్గా ఆళ్ల నాని చిన్న నాయకుడేం కాదండి, జిల్లా రాజకీయాల మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడే. ఎందుకనంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోనే 2004లో, అంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది 2004లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత 2009లో లో కూడా ఆయన గెలవటం జరిగింది. 2013 వరకు ఆయన ఇది చేశారు. 2014లో వైఎస్ఆర్సీపీలో అక్కడ బడేటి బుజ్జి గారు, రామారావు గారు, బడేటి బుజ్జి ఆయన ఒక్కడే, ఆయన గెలవటం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. అంటే అదివరకు బడేటి బుజ్జి గారు పిఆర్పి తరఫున గట్టి పోటీ ఇవ్వటం వల్లనే ఈయన 2009లో గెలిచాడు. లేదా అప్పుడు కూడా గెలిచేవాళ్ళు కాదు అన్నాని. కాకపోతే ఆయన జిల్లా ఆ నియోజకవర్గం, ఏలూరు నియోజకవర్గం నుంచి కంటిన్యూస్గా గెలవటం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ లాయల్టీ కూడా ఆయనకి బాగా ఎక్కువే. 2017లో ఎమ్మెల్సీ ఇచ్చారు. 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన 4000 మెజారిటీ తోటే బడేటి బుజ్జి మీద గెలవటం జరిగింది. 2019లో జరిగింది. అదేంటంటే బడేటి బుజ్జి గారు అతి చిన్న వయసులోనే, రాజకీయాల్లో 54 సంవత్సరాలు అంటే పెద్ద వయసు కాదు. ఆ వయసులో ఆయన చనిపోవటం అంటే అప్పటికే ఆయనకి ఆ ఎన్నికల సందర్భంగా ఘర్షణలో కూడా ఆయన తీవ్రమైన మనోవ్యాధ చెందాడు. బడేటి బుజ్జి గారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవాలి. కానీ పిఆర్పి, గతంలో పిఆర్పి తర్వాత జనసేన పోటీ చేసి, ఆ పోటీ చేయటం వలన మళ్ళీ వాళ్ళు ఒక 16,000 ఓట్లు చీల్చుకోవటం వలన ఈయన 4,000 ఓట్లతో సునాయాసంగా ఆళ్ల నాని గారు గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత ఆయనకి 2.5 సంవత్సరాల తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, డిప్యూటీ సీఎం కూడా చేశారు. ఆయన అక్కడ ఒక కార్యాలయం కూడా, వైసీపీ కార్యాలయం, జిల్లా కార్యాలయం ఏలూరు హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా కార్యాలయం అక్కడ ఉంటుంది. అది ప్రైవేట్ ప్రాపర్టీలో టెంపరీ షెడ్స్ వేసి కట్టారు. ఆయన ఒక 10 రోజుల క్రితమే ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీ పోస్ట్కి, చీఫ్ పోస్టులకి. అప్పటి నుంచి ఆయన పెద్దగా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో పట్టించుకున్న వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పట్టించుకోరు. ఆయన వాళ్ళని వీళ్ళని, అందులో అంతా సోషలిజమే. ఆ నాయకుడిని పట్టించుకుని ఈ నాయకుడిని ఉండమని, ఆయన ఎవరిని ఉండమని చెప్పడు, పొమ్మని చెప్పడు. ఆయన పద్ధతి అది. ఆయన బెంగళూరు 6 ట్రిప్లు వేసుకున్నాడు. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎప్పుడు కూడా అన్నిసార్లు వెళ్ళిన పాపాన పోలా. అయినా ఈసారి 60 రోజుల్లోనే 6 ట్రిప్పులు బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు షటిల్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయటం ఇలాంటివి చేస్తున్నారు తప్పితే పెద్ద కార్యక్రమాలు ఏమీ జరగటంలా. ఇక వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం, జనసేన కలిసి ఉంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అసలు రాజకీయం, ఏ రాజకీయ పార్టీకి రాజకీయం చేయటం అసాధ్యం అని చెప్పి ఆళ్ల నాని గారికి అర్థమైపోయింది. 60,000 లేకపోతే మామూలు మెజారిటీ కాదండి. 62,000 తేడాతో ఆయన ఓడిపోయాడు. ఎవరు? బడేటి రాధాకృష్ణ ఎవరో కాదు, మా చంటి గారి, బుజ్జి గారి తమ్ముడే. యాక్చువల్గా అప్పటి నుంచి ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన అంత భారీ మెజారిటీతో ఆయన గెలవటం జరిగింది. ఇదేమైనా ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో ఇక గోదావరి జిల్లాల్లో పెద్ద ఉపయోగం ఏది లేదు అని చెప్పి ఆయన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి రాజకీయాలు వద్దనుకుంటున్నాను ప్రస్తుతానికి అని చెప్పి ఆయన రిటైర్ అయ్యారు. అది వివరణ కూడా ఇచ్చారు. అదేంటంటే ఆ కార్యాలయం లీజుకు తీసుకున్నామా, టైం అయిపోయింది, లీజుదారులకు అప్పచెప్పాలి కదా, అప్పచెప్తే వాళ్ళు వెంటనే
అవన్నీ గోడలన్నీ పగలగొట్టారు అని చెప్పి. అంటే వైసీపీ స్క్వేర్ వన్కి వచ్చింది. మళ్ళీ కొత్త కార్యాలయం, ఒక అద్దె కార్యాలయం ఏదో ఒకటి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇదివరకంటే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నారు. ఇప్పుడు ఆ కార్యాలయాల్లో ప్రభుత్వం ఒప్పుకోదు కదా ఆఫీస్ పెట్టడానికి. వాటికి పర్మిషన్లు లేవు. ఇప్పుడు ఆ కార్యాలయం కూడా కొత్త కార్యాలయం కొనుక్కోవాలి అని అంటే ముందుకొచ్చే నాదుడు కూడా ఎవరు ఉండరు. లేరు. కాబట్టి కొంతకాలం వైసీపీకి గడ్డు రోజులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన రాజకీయ పందాన్ని మార్చుకుని నేనున్నప్పుడైతే జగనే ఉంటే ఇలాంటి డైలాగులు కాకుండా ఆయన కొంచెం ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విధంగా ఆలోచించి రాజకీయాలు చేస్తే కొంత ముందుకు ఆయన రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు అని అంటే పార్టీ కూడా ఎవరో ఒక నాయకుడు వస్తాడు కొంచెం పోటీ చేయటానికి. కానీ పార్టీని భుజాన కాడి మోసి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పార్టీని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే వాళ్ళు వస్తారు. కానీ లేకపోతే ఇంకా ఆళ్ళ నానిలాగా మిగిలిన నియోజకవర్గాలు మొరాలిటీ పోయిందండి వైసీపీకి. ఉభయ గోదావరి జిల్లా మొత్తంలో నాయకుల్లో ఈయన బతికించగలడు పార్టీని, మమ్మల్ని గట్టెక్కించగలడు, మమ్మల్ని మళ్ళీ విజయ పదానికి చేర్చగలడు అనే నమ్మకం పోవటమే ఆళ్ళ నాని రాజకీయ సన్యాసానికి కారణమైంది.